వలసిన కనపరచవలసినటువంటి నమ్మకత్వము గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించాం. సో ఆయన ఎడల మనము అవర్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ గాడ్, మనము ఆయన ఎడల నమ్మకమైన వారము అయినట్లయితే గనక కొన్ని విషయాలు నిన్న గుర్తు చేసుకున్నాం. ఆయనను ప్రేమించటమని, ఆయన తట్టు చూడటము అని 123:2 ప్రకారము. ఆయన తట్టు చూడటం అన్నప్పుడు వాక్యము, ప్రార్థన, సహవాసము, ఈ మీన్స్ ద్వారా ఆయన తట్టు మనం చూడటానికి పూనుకుంటాం. సో 28-20 సామెతల్లో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా లేదా సమృద్ధిగా ఇక చాలు అన్నంతగా కలుగుతాయి. దీవెనలు మెండుగా అందరికీ కావాలి. అయితే షరతు బైబిల్లో మనం చూస్తుంది ఏంటంటే, ఎవరైతే నమ్మకమైన వారుగా ఉంటారో. మోషేని గుర్తు చేసుకున్నాం ఒక ఎగ్జాంపుల్, నెహెమ్యా గ్రంథముల నుంచి శకన్యాన్ని గుర్తు చేసుకున్నాం. ఎలా వీళ్ళు జ్ఞాపకం చేయబడ్డారు, ఎలా గుర్తు పెట్టుకోబడ్డారు వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క ఫెయిత్ఫుల్నెస్. వాళ్ళే కాదు, ఇంకా కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే అనేక మంది ఉన్నారు. జస్ట్ మీరు నోట్ చేసుకోండి చాలు, ఇప్పుడు చదివితే మనకు సమయం సరిపోదు. కానీ 1 పేతురు 5:12 గనక చూస్తే నమ్మకమైన సహోదరుడైన సిల్వాను అనే మాట చూస్తాం. సిల్వాను గురించి పేతురు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అని అంటే, అతను నమ్మకమైన వాడు. అంత మాత్రమే కాదు, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని గనక చూస్తే ఒనేసిము గురించి మాట్లాడతాడు. నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిముని మీ వద్దకు పంపుచున్నాను అంటాడు. ఒనేసిము ఎవరండి అంటే నమ్మకమైన వాడు. కొలస్సీ 4:9. కొలస్సీ 4లోనే ఒక 2 వచనాలు పైన చూస్తే 4వ అధ్యాయం 7వ వచనంలో మనకి నమ్మకమైన పరిచారకుడైనటువంటి తుకికు అని చదువుతాం. తుకికు ఎవరు? నమ్మకమైన వాడు. ఒనేసిము ఎవరు? నమ్మకమైన వాడు. సిల్వాన్ ఎవరు? నమ్మకమైన వాడు. అదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. ఈయనెవరు? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని అతని గురించి బైబిల్లో మనం చదువుతున్నాం. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ఎవరు? ఈయన ఎపఫ్రా. చూడండి, భక్తులు ఎలాగ వాళ్ళు గుర్తు చేయబడుతున్నారు, ఎలాగ జ్ఞాపకం చేయబడుతున్నారు అంటే, బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్ఫుల్నెస్. వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి, వారు నమ్మకమైన వారిగా వారి యొక్క జీవితాల్ని, వారి భక్తిని వారు కాపాడుకున్నారు. కాబట్టి ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఇది వారి గురించి వారు చెప్పుకుంటున్నటువంటి సాక్ష్యాలు కాదు. ఇంతకీ నమ్మకత్వం అనేది పక్కన వాళ్ళు చూసి గమనించి చెప్పవలసినటువంటిది. సో ఎపఫ్రా ఉన్నాడు, తుకికు ఉన్నాడు, ఒనేసిము ఉన్నాడు, సిల్వాన్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేనిని బట్టి జ్ఞాపకం చేయబడుతున్నారు అని అంటే వారి యొక్క నమ్మకత్వం, ఫెయిత్ఫుల్. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు, ఆయన కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కొత్త నిబంధనలో కనుక చూస్తే. పాల్ రాస్తా ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడాలి అని అంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4:17లో చూస్తే, ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడైన తిమోతి అంటాడు. తిమోతి ఎవరు? తిమోతి కూడా నమ్మకమైన వాడే. అందుకే ఏ పత్రిక అయితే మనం ఇప్పుడు ధ్యానిస్తున్నామో 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చూసాము. ఏమని? నమ్మకమైన, బోధించటానికి సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకి అప్పగించు. బోధించటానికి సామర్థ్యం ఉంటే సరిపోదు, అదొకటే కాదు క్రైటీరియా, ఇంకొకటి కూడా ఉంది.
నమ్మకమైన వారుగా కూడా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి అప్పగించి తిమోతి అన్నాడు 2వ అధ్యాయము 2వ వచనంలో. పరిచర్యలో కావాల్సింది ఏంటి? నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. బోధించుటకు సామర్థ్యం ఉంటే సరిపోదు. ఎంత చక్కగా బోధిస్తాడండి, కానీ అని అన్నారంటే ఇక్కడ అయిపోయింది ఇక మిగతాదంతా. ఇక కానీలో మొత్తం పోయింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ పరిచర్య చేయు స్త్రీల గురించి పౌలు తిమోతికి రాస్తూ, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై ఉండాలి, కొండెములు చెప్పని వారిగా ఉండాలి, మితాభావం గలవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచర్య చేయు స్త్రీలు కావచ్చు, పరిచర్య చేయు పురుషులు కావచ్చు, బైబిల్ మనకిస్తున్నటువంటి ఒక మ్యాండేట్ ఏంటి? ఖచ్చితంగా మనం అనుసరించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే నమ్మకత్వము, ఫెయిత్ఫుల్. నమ్మకమైన వారై ఉండాలి అని పరిచర్య చేయు స్త్రీల గురించి ఇక్కడ పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీరందరితో పాటు ఇంకొక ఆయన్ని ఒకవేళ మనం యాడ్ చేయాలి అని అంటే అపోస్తలుడైన పౌలు ఏ విధముగా దేవుని యెడల ఆయన తన నమ్మకత్వాన్ని చెప్పాడు అనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:2లో 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మనందరము గృహ నిర్వాహకులమే. కొంతమంది ఉద్యోగం చేస్తూ, కొంతమంది నాలాంటి వాళ్ళు పరిచర్యలో ఉంటూ, కొంతమంది ఇంట్లో డొమెస్టిక్ విషయాలని చూసుకుంటూ గృహిణులుగా, లేకపోతే కొంతమంది చదువుకుంటూ, మనందరికీ ప్రభు మనల్ని ఉంచినటువంటి ప్లేసెస్ అక్కడ మనము గృహ నిర్వాహకులము, మనము స్టివార్డ్స్. గృహ నిర్వాహకులముగా ప్రతివాడు, మీరైనా నేనైనా, మనందరికీ ఉండాల్సినటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే నమ్మకమైన వాడై ఉండాలి. ఇది షరతు. సో ఈ విషయాన్ని రాసిన పౌలు తన గురించి తాను సాక్ష్యమై చెప్తూ ఏమన్నాడు అనంటే 1 కొరింథీ 7:25 చూడండి. ఫాలో అవుతున్నారా? బైబిల్స్ తీసి చూడండి. 1 కొరింథీ 7:25 కనుక చూస్తే, నమ్మకమైన వాడునై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై అని రాశాడు. ఎవరంట పౌలు? నేను నమ్మకమైన వాడినై ఉండటానికి ప్రభు వలన కనికరం పొందాను. స్వతహాగా నమ్మకస్తులముగా ఉండటము పాప స్వభావాన్ని సంక్రమించుకొని వచ్చిన మనకి చేత కాదు. అందుకే పౌలు రాస్తూ అన్నాడు, ప్రభు వలన కనికరం పొందాను. ఆయన నాకు కనికరము చూపగా నాకేమైంది అనంటే నేను నమ్మకమైన వాడినై ఉండటానికి నాకు సాధ్యమైంది. ప్రభు మనందరికీ కనికరం చూపుతూ ఉన్నారు. ఆయన కనికరం వలన మనందరము కూడా నమ్మకమైన వారమై ఉండటానికి మనల్ని మనం కమిట్ చేసుకోవాలి. అందుకే ఇదే పౌలు, అదేమో కొరింథీ పత్రిక అయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 ఇక్కడ అంటాడు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. ప్రభువు దేవుడు పౌలుని ఏం చేశారంట? పూర్వము ఇట్లాంటోని నేను, అయితే ఆయన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచారు. ఒక విషయం మర్చిపోకూడదు, మనందరం కూడా అటువంటి వారమే. ప్రభు మనల్ని నమ్మి మనకు అప్పగించారు. ఆయన నమ్మి మన చేతిలో పెట్టారు. ఆ ఒకడు దారి తప్పిపోయాడు, ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. అక్కడ మిగిలింది 11 మందే అపోస్తలులు. వాళ్ళని నమ్మి వాళ్ళ చేతుల్లో పెట్టి ప్రభు వెళ్ళిపోయారు.
వేరే ఆల్టర్నేటివ్ ఏముందా? ఈ 11 మంది కూడా ఒకవేళ ప్రకటించకపోతే, వాళ్ళు కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటే, ఆయన నమ్మి నమ్మకమైన వారిగా ఎంచి, నమ్మకమైన వారిగా ఉండటానికి తన కనికరాన్ని చూపి, వాళ్ళ చేతుల్లో ఆ యొక్క పనిని పెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఈరోజు మన దగ్గరికి ఈ యొక్క సువార్త వచ్చింది అనంటే, కొంతమంది నమ్మకమైన వారు వారి నమ్మకత్వాన్ని కొనసాగించిన కారణాన్ని బట్టి వేరే దేశాల నుంచి ఆ యొక్క సువార్త మన వరకు వచ్చింది. మనకి అర్థమైంది, మన గ్రహింపులోకి వచ్చింది. కేవలం మనం నమ్మటం మాత్రమే కాదు, మనం ఇతరులకు కూడా తెలియజేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది అనేటువంటి విషయాలు కూడా మన యొక్క ఒప్పుకోలులోనికి వచ్చినాయి. సో మనము దేవుని ఎడల కనపరచవలసినటువంటి నమ్మకత్వం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. సో నమ్మకమైన వాడికి ఉండేటువంటి కొన్ని లక్షణాలను కూడా నిన్నటి దినం గుర్తు చేసుకున్నాం. నమ్మకమైన వాడు గుట్టు బయట పెట్టడు, సంగతిని దాస్తాడు అని సామెతలు 11:13 చూశాం. సామెతలు 13:17 నమ్మకమైనటువంటి వాడు ఒక ఔషధము, మెడిసిన్ లాంటి వాడు. అక్కడ సమస్యను తీరుస్తాడు, రోగాన్ని బాగు చేస్తాడు. ఎక్కడైతే నమ్మకమైన వాడు ఉండడో వాడు సమస్యను సృష్టిస్తాడు, రోగాన్ని క్రియేట్ చేస్తాడు. కానీ నమ్మకమైన వాడు ఒక ఔషధం లాగా పనిచేస్తాడు, మెడిసిన్ లాగా. ఇష్యూ సాల్వ్ అవుతుంది. అంతేకాదు 14:5 సామెతలలో నమ్మకమైన వాడు అబద్ధమాడడు. 25:13 ప్రాముఖ్యమైనదిగా నిన్న మనం చూసాము. నమ్మకమైనటువంటి వాడు ఎవరైతే తనను పంపారో, తనను పంపినటువంటి వారికి కోతకాలపు మంచు చల్లదనముగా ఉంటాడు. అంతేకాదు రెండో మాట ఉంది అదే వచనంలో, తన యజమానుని యొక్క హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు, నొప్పి కలగజేయుడు, తెప్పరిల్ల చేస్తాడు. నమ్మకమైన వారికి ఉండేటువంటి క్వాలిటీస్ ఇవి. అర్థమవుతుందండి? కాబట్టి ప్రభువు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి? నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. మత్తయి 24, మత్తయి 25 2 అధ్యాయాలు నిన్న మనం గుర్తు చేసుకున్నాం. ఒకడేమో భోజనం పెట్టడం, ఎప్పుడు వస్తాడో తెలియదు యజమాని. కాబట్టి నమ్మకమైన వాడు ఏం చేస్తాడు? మెలకువగా ఉండాలి, బుద్ధిమంతుడుగా ఉండాలి. మూడవది పని చేసేవాడుగా ఉండాలి. ఆహారము పెట్టుటకు అనే మాట చదివి. ఏ సమయంలో తన యజమానుడు వస్తాడో తెలియదు, కాబట్టి మెలకువగా ఉంటాడు. యజమానుడు అప్పచెప్పిన పని ఉంది, ఆహారం పెట్టటము, బుద్ధిమంతుడుగా ఉండటము. నమ్మకమైన వారికి ఉండేటువంటి సుగుణాలు ఇవి. మత్తయి 24లో చూసాం ఇది. మత్తయి 25లో ముగ్గురికి మూడు రకాలుగా ఇచ్చారు. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. మొదటి ఇద్దరేమో వ్యాపారం చేసి డబల్ చేశారు, మూడో వాడేమో దాన్ని తీసుకెళ్లి గోతులో దాచిపెట్టాడు. ప్రభు అన్నారు, కొంచెములో నమ్మకంగా ఉంటివి. కొంచెములో నమ్మకంగా ఉండటం, స్మాల్ థింగ్స్ లో ఫెయిత్ఫుల్ గా ఉంటేనే రేపు ప్రభు పెద్ద వాటిని అప్పగిస్తారు. స్మాల్ థింగ్స్. అసలు నమ్మకత్వంలో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైన ఏరియా ఏంటి అని అంటే, ఎవరైతే వారి పై ఉన్నారో వారి మాట వినటము నమ్మకత్వంలో ఇది మరొక ఏరియా, ప్రాముఖ్యమైన ఏరియా. అర్థమవుతుందండి? మన మీద ప్రభు ఉన్నారు, మనం ఆయన ఎడల మన నమ్మకత్వాన్ని చూపేవారం అయినట్లయితే ప్రభు చెప్పిన మాటకి లోబడాలి. స్థానిక సంఘంలో ప్రభు మన మీద ఒక లీడర్ ఉంచుతారు, వినాలి. సహవాసంలో ప్రభు మన మీద ఒక నాయకుడిని ఉంచారు, వినాలి, లోబడాలి. సో అది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటిది. నేను బైబిల్కే లోబడతాను, ఈ అన్నకు ఆ అన్నకు కాదనంటే అది బైబిల్కి విరుద్ధమైనటువంటిది. అది
ప్రభువు నా మీద ఉంచినటువంటి వారికి లోబడటము అనేది నమ్మకత్వంలో ఒక ఏరియా. అంటే కొన్ని విచిత్రమైన స్టేట్మెంట్లు వస్తాయి. నేను ప్రభు చెప్పిందే చేస్తాను, ఎవరు చెప్పింది కాదు. మరి ప్రభు చెప్పిందే నీ మీద ఉంచిన నాయకులకి లేదా అధికారులకి లోబడు అనేది. నేను ప్రభువుని ప్రేమిస్తాను, సంఘాన్ని కాదంటారు. ప్రభువుని ప్రేమించటము, సంఘాన్ని ప్రేమించటం వేరువేరు కాదు. ప్రభు అంటే ప్రభు శరీరము, ప్రభువుని ప్రేమించటం అంటే సంఘాన్ని ప్రేమించటమే. ఇది చేస్తాను అది చేయనంటే వీళ్ళకి ఇంకా ప్రాపర్ గా వాక్యం అర్థం చేసుకోలేదు అని మనం అనుకోవాలి. ఇవి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ అవన్నీ కూడా. కాబట్టి ఎంతమంది భక్తులు ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం మోషేను చూసాం, అబ్రహాం గురించి చదివాం నిన్న, నమ్మకమైన వాడని. ప్రకటన 2:13 ఇంకొక ఆయన ఉంటాడు, అంతిపా అని. అంతిపా గురించి బైబిల్ ఇస్తున్న సాక్ష్యం కూడా అదే, నమ్మకమైన వాడు. రేపొద్దున మనం దాటిపోయాక ఈ మాట అనిపించుకోగలిగితే చాలదా మన లైఫ్ కి? నమ్మకమైన వాడు. అసలు మన ప్రభు ఎట్లాంటి ప్రభువో చూడండి. ప్రకటన గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి, కొన్ని గుర్తు చేసుకుందాం. 1:5 చూస్తే, ప్రకటన 1:5 అక్కడ ఏం చూస్తాము అంటే దేవుని గురించి నమ్మకమైన సాక్షి. ఎవరైనా నమ్మకమైన సాక్షి. ప్రకటన 3:14 చూస్తే ఇంకొక మాట యాడ్ అవుతుంది, నమ్మకమైన సత్య సాక్షి. కేవలము సాక్షే కాదు, నమ్మకమైన సత్య సాక్షి. ప్రకటన 19:11 చూస్తాము, యేసుప్రభు గురించి రాయబడిన మరొక మాట, నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. సో నమ్మకత్వము సత్యము రెండు కలిసి ఉంటాయి, వేరు కాదు. అందుకే ఇందాక కూడా చదివాము, నమ్మకమైన వాడు అబద్ధమాడు. నమ్మకమైన వాడి దగ్గర సత్యం ఉంటది, ట్రూత్ ఉంటది. నమ్మకస్తులు కాని వారి దగ్గరే అసత్యము లేదా అబద్ధం ఉంటుంది. కాబట్టి దేవుడు మన నుండి కోరుకునేది నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. ఇంకేదో గొప్పవి అన్ని పక్కన పెడితే ప్రభు ఎడల మనం చూపుతున్నటువంటి నమ్మకత్వము ఏ రీతిగా ఉంది? ప్రభు యొక్క కనికరము మనకు అందించబడుతూ ఉంది. పౌలు చెప్పాడు, నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు అన్న కనికరం పొందిన వాడనై. బాగుంది. మరి మన నమ్మకత్వాన్ని ఏ మేరకు మనము చూపిస్తా ఉన్నాం దేవుని ఎడల? నిన్నటి దినం మనం ఇంకొక ఏరియా గుర్తు చేసుకున్నాం. నేను లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం. లూకాసు వార్తలో 16వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం చూసాం. అక్కడ కాంటెక్స్ట్ ఏంటండి? ధనము. అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకస్తులుగా ఉండలేనప్పుడు సత్యమైన ధనము ఎవడో మీ వశం చేస్తాడు? మీరు దేవుని సిరిని సేవింపలేరు. సో నమ్మకస్తుడికి ఉండేటువంటి మరొక ప్రాముఖ్యమైన కనబడవలసినటువంటి గుర్తు ఏంటి అని అంటే, ధనం విషయంలో నమ్మకత్వం, ఫెయిత్ఫుల్. అది 10 రూపాయలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైనా సరే ఫినాన్స్ మ్యాటర్లో మనము చేతుల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు కొంతమంది, అన్న ఇది మిషన్స్ కి వాడండి, లేకపోతే ఇది పలానా దానికి వాడండి అన్నప్పుడు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేసి, థర్డ్ పర్సన్ కి ఆ విషయాన్ని ఇన్ఫార్మ్ చేసి, సో అండ్ సో నా దగ్గరికి ఇలా వచ్చినాయి. కొంతమంది ఎవ్రీ మంత్ సపోర్ట్ చేసే టైంలో వాళ్ళు నాకు పంపించి, నేను మళ్ళీ ఆ పైనీర్స్ లోకి పంపించి, ఎన్ని ఎందుకు? వాళ్ళకి పైనీర్స్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు డైరెక్ట్ గా అందులో వేయండి. వేసిన తర్వాత జస్ట్ ఈ మంత్ పంపించామని ఇంటిమేట్ చేయండి చాలు. ట్రాన్స్ఫర్ చేశాక ఈ మంత్ ట్రాన్స్ఫర్ చేసాం, ఒకసారి కన్ఫర్మ్ చేయండి అన్న, చెక్ చేసి ఎస్ వచ్చినాయి.
అది ఏదైనా సరేనండి. పర్టికులర్‌గా ఫినాన్స్ అనేది చాలా చాలా డేంజరస్ ఏరియా. ప్రభు క్లియర్‌గా చెప్పేసారు. సేవింపలేరు. ఇంపాసిబుల్. అయితే అదా లేకపోతే ఇదా అంతే. అయితే ధనమా లేదా దేవుడా? అనేకమైనటువంటి వ్యక్తులు, కుటుంబాలు, ఈవెన్ మినిస్ట్రీస్ గూడా పాడైపోయినటువంటి వన్ ఆఫ్ ది రీజన్ ధనం. అందుకే ప్రభు అన్నారు. అన్యాయపు సిరి దానికొక పేరు చెప్తుంది బైబుల్. ఇది అన్యాయపు సిరి. దాని విషయంలోనే నమ్మకంగా ఉండకపోతే, స్వచ్ఛమైన ధనము ఎవడు మీ వశము చేయును అనేది ప్రశ్న అక్కడ క్వెషన్ మార్క్ ఉందక్కడ. సో, అది మరొక ప్రాముఖ్యమైన ఏరియా. కాబట్టి ఈ విషయాలతో ఒక్కసారి మనం చూసుకుందాం. ఏ రోజుకి ఆ రోజు ప్రభు గనుక బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు ఈ కొంచెంలో ఈ రోజు నీకు అప్పగించిన, ఈ రోజు నీ ముందుకు తీసుకొచ్చిన, ఈ రోజు నీ నుండి నేను కోరుకున్న దాన్ని నువ్వు చేసేసావు బలా అని ఏ రోజుకి ఆ రోజు ప్రభు అనకపోతే, ఒకేసారి ఒకే రోజు ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన అంటాడా అనేది ప్రశ్న. మీరు తర్వాత యెషయా గ్రంథం మొదటి అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 21లో కానీ 22లో 25 లేదా 26 వచనంలో 20 నుంచి చూస్తే ఆ సందర్భంలో ఉంటది. అయ్యో నమ్మకమైన నగరము వేశ్య అయిపోయిందే అని దేవుని పట్టణం గురించి మాట్లాడతారు. ఇది నమ్మకమైన నగరమే కానీ ఇప్పుడు ఏమైందంటే వేశ్య అయిపోయింది. నమ్మకత్వం లేని దగ్గర, ఫెయిత్ఫుల్నెస్ లేని దగ్గర ఉండేది అదే. దయచేసి దేవుని బిడ్డలముగా మనము కలిగి ఉండవలసింది, మనం అన్వయించుకొని ఆచరించి ప్రభువుని గనపరచవలసింది మన యొక్క ఫెయిత్ఫుల్ నమ్మకమైనటువంటి క్రియల ద్వారా, నమ్మకమైన యొక్క లైఫ్ ద్వారా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు ఎడల మన నమ్మకత్వం ఎలా ఉంది? దేవుని సంఘం ఎడల మన నమ్మకత్వం ఎలా ఉంది? సాటి పరిశుద్ధుల ఎడల మన నమ్మకత్వం ఎట్లా ఉంది? దేవుని మాటలు వింటుండగానే మనకు అర్థమవుతుంది. ఏ ఏరియాస్ లో మనం ఫెయిత్ఫుల్ గా లేమో అర్థమవుతా ఉంటది. పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నమ్మకమైన వానిగా ఆయన నన్ను ఎంచి నాకు అప్పగించాడు. ఆయన నమ్మాడు నిన్ను నన్ను. ఆ నమ్మకాన్ని మనం ఏం చేస్తున్నాం? వమ్ము చేసుకుంటున్నామా? ఒకవేళ నమ్మకమైన వానిగా ఉండటానికి కావలసిన కనికరాన్ని ఇస్తున్నాడు. ఆ కనికరాన్ని సరిగ్గా మనం యూటిలైజ్ చేసుకుంటున్నామా? ఈ రాత్రిలో ఒకటే ప్రశ్న, హౌ ఫెయిత్ఫుల్ వి ఆర్? ఏ మేరకు మనము నమ్మకస్తులముగా ఉన్నాము? ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, ఒకరు ప్రార్థన చేద్దాం. సరే, ముందు ఒక 1 minute లేదా ఒక 2 minutes ఎవరికి వారు పర్సనల్ గా ప్రార్థన చేయండి. విన్న మాటలతో ఒక 2 నిమిషాలు టైం తీసుకొని నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. ఎవరికి వారు దయచేసి ప్రార్థన చేయండి.
రండి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒకరు ప్రార్థన చేయండి. వీరిని వాక్యంతో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా రేపు జరగవలసిన ఆరాధన కొరకు ప్రభు పిల్లలందరూ ప్రభు సన్నిధికి సిద్ధపాటుతో రావటానికి, ప్రభు మాట్లాడటానికి, ఆరాధన అంతట్లో పాటలు, వాక్య ధ్యానము, సహవాసము, రొట్టె విరుచుట అన్ని విషయాల్లో ప్రభు మహింపరచబడాలి. సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ పరిచర్య కొరకు మరి వాతావరణం కొంచెం డిఫరెంట్ గా ఉంటా ఉంది. ఆరాధన సమయంలో ఈ వర్షం కానీ ఎట్లాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా రేపటి దినం ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి ఒకరు చేయండి.